ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. secant 2100 అండి. దిస్ ఇస్ secant 2100. మనకి తెలుసు 2100 అంటే 2100. సో 360 చూడండి, దీన్ని ఇట్లా రాయొచ్చు కదా, secant 1800 ప్లస్ 300 అంతే కదండి. 1800 అంటే 5 360s, 5 360 1800, 5 360 అంటే 5 రౌండ్లు అయిపోద్ది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంకా ఇది ఎలాగో 1800 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే, అంటే 360 అంటే మళ్ళీ మొదటి ప్లేస్కి వస్తాం కదా, అందుకని దట్ ఈజ్ secant 300. మరి secant 300 అంటే వెనక్కి 60, 360 నుంచి 300కి వెనక్కి -60 అనమాట. అంటే secant 60గా -60 అన్న secant -θ secant θనే కదండి, దట్ ఈస్ secant 60. cos 60 అంటే 1/2 కాబట్టి secant 60 అంటే ఎంత అండి, దట్ ఈస్ 2. ఓకే, నోట్ చేసుకోండి.